మంత్రి రోజాపై వడమాలపేట నింద్ర జెడ్పీటీసీలు ఫైర్ అయినట్టు తెలుస్తోంది. కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని వారంతా ఆరోపిస్తున్నారు. రోజా కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. రోజాకి తిరిగి టికెట్ ఇవ్వొద్దని అభ్యర్థిస్తున్నారు. అయితే నగర నియోజకవర్గంలో జెడ్పీటీసీలకు కార్యాలయాలు కేటాయించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరుకు సంబంధించిన వార్త. మంత్రి రోజాపై వడమాలపేట నింద్ర జెడ్పీటీసీలు ఫైర్ అవుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను రోజా అడ్డుకుంటున్నారని జెడ్పీటీసీలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే రోజా కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. రోజాకి తిరిగి టికెట్ ఇవ్వొద్దని వారంతా అభ్యర్థిస్తున్నారు. అయితే నగర నియోజకవర్గంలో జెడ్పీటీసీలకు కార్యాలయాలు కేటాయించకుండా ఇబ్బంది పెడుతున్నారని జెడ్పీటీసీలు ఆరోపిస్తున్నారు. ఇది కొనసాగాలి ఇంకా 10-15 సంవత్సరాలంటే జగన్మోహన్ రెడ్డికి మా కాన్స్టిట్యూషన్లో జెడ్పీటీసీలో కేటాయించినటువంటి నిధులను కూడా ఆ ప్రొసీడింగ్స్ మీద ఎస్టిమేట్లు వేయనీయకుండా ఏఈల్ని డిఈల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ ఎవరో కాదు, మా మంత్రివర్యులు శ్రీమతి రోజా గారు. ఇంకా ఇంతకన్నా మించి చెప్పాలని అవసరం లేదనుకుంటా. మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడం, బిల్లుల విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. మేమంతా కాంగ్రెస్ పార్టీలో నుంచి వైసీపీలోకి రావడం జరిగింది. మేమంతా జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం, ఆమె గెలుపు కోసం ప్రయత్నించాం. ఆమెను గెలిపించినా కూడా మా మీద కక్ష సాధింపు చర్యలు చేపడతాం. ఈరోజు 5 జెడ్పీటీసీలకి ఆమె ఓటేలా. మేము జెడ్పీటీసీలుగా కాకముందే ఆమెను మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. మా ముఖ్యమంత్రి వర్యులు ఆమెకి రాష్ట్ర మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇచ్చినా ఆమె యొక్క తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. మేము చైర్మన్ గారికి గట్టిగా ఈరోజు నిలదీయడం జరిగింది మీటింగ్లో. ఆయన కూడా ఏమీ చెప్పలేకుండా మౌనంగా ఉండడం జరిగింది. అందువల్ల ఈరోజు మేము మీ ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది.